హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బాత్రూంలో బకెట్ని, స్టూల్ని, మగ్గుని క్లీన్ చేసుకుందాము. మన చేతులు నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకుందాము. బాగా గారపట్టిన బకెట్, సబ్బు మరకలు, ఉప్పు నీటి మరకలు ఉన్న స్టూలు, మగ్గు అన్నీ నీట్గా శుభ్రం చేసుకుందాము. మన చేతులకి నొప్పే పుట్టదండి, ఈజీగా క్లీన్ చేసుకుందాము. అలాగే ట్యాప్ని, షింక్ని, కౌంటర్ని కూడా క్లీన్ చేసుకుందాము. స్పాంజీ ఉన్న స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి. ట్యాప్ ఆన్ చేస్తే తడపండి బాగా. ఇది స్పింక్ అండ్ స్పాన్ అండి. దీంతో గారబట్టిన బకెట్ని, మగ్గుని, స్టూల్ని, ట్యాప్స్ని, కౌంటర్ని అన్నీ క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు స్పాంజీ మీద వేస్తున్నాను. బకెట్కి అప్లై చేద్దాము. బకెట్కి అప్లై చేస్తున్నాను. బకెట్ చుట్టూ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ బకెట్ తిప్పుకుంటూ అప్లై చేయాలి. మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసుకుందాము. ఊరిక అప్లై చేయటమేనండి, మనం ఏమి క్లీన్ చేయని అవసరం లేదు, ఏమీ చేయని అవసరం లేదు, అప్లై చేయటమేను. అడుగు భాగం కూడా అప్లై చేస్తున్నాను. అంచులు అన్నీ అప్లై చేయాలి. అప్లై చేస్తుంటేనే పోతుందండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు లోపలి భాగంలో అప్లై చేసుకుందాము. లోపల అడుగు భాగాన అప్లై చేస్తున్నాను. కాడ కూడా అప్లై చేస్తున్నాను. లోపల పక్క, బయట పక్క అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. బాగా గారబట్టిపోయిందండి స్టూల్ కూడా. సబ్బు మరకలు, ఉప్పు నీటి మరకలు అన్నీ బాగా అయ్యాయి. ఈ స్టూల్ని కూడా క్లీన్ చేద్దాము. ఈ స్టూల్కి కూడా అప్లై చేస్తున్నాను. ఉప్పు నీటికి బాగా గారబడతాయండి బకెట్లు, స్టూల్స్, మగ్గులు, ట్యాప్స్ అన్నీ. వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చుట్టూ అప్లై చేయాలండి స్టూల్ కూడా.
ఇప్పుడు లోపల అప్లై చేసుకుందాం. మగ్గు చూడండి ఎలా గారబట్టిపోయిందో. సబ్బు మరకలు, ఉప్పు నీటి మరకలు, మొండి మరకలు అన్నీ ఉన్నాయండి ఈ స్టూల్కి, బకెట్కి, మగ్గుకి. ఇవి ఈజీగా పోతాయి. ఇప్పుడు మగ్గు కూడా అప్లై చేద్దాము. మనము అప్లై చేయటమేనండి. అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి, అంతే మనం చేసే పని. ఈజీగా క్లీన్ అయిపోతాయి ట్యాప్ కింద పడితే. లోపల చూడండి ఎంత గారబట్టిందో. దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకుందాము. లోపల కూడా అప్లై చేస్తున్నాను. ట్యాప్ కూడా ఉప్పు నీటి మరకలు ఉన్నాయండి. ట్యాప్ను కూడా క్లీన్ చేసుకుందాము. దీనికి అప్లై చేస్తున్నాను ట్యాప్కి. అప్లై చేస్తే చాలండి, ఈజీగా క్లీన్ అయిపోతాయి. షింకుకి అప్లై చేస్తున్నాను. కౌంటర్కి కూడా ఉప్పు నీటి మరకలు అయ్యాయండి. ఇవంతా కౌంటర్ని కూడా క్లీన్ చేసుకుందాము. అప్లై చేస్తున్నాను. కౌంటరు, బకెట్, మగ్గు, స్టూలు, ట్యాపు, షింకు అన్నిటికీ అప్లై చేశాను. ఒక 10 నిమిషాలు ఆగాలండి. 10 నిమిషాలు ఆగాక వాటర్తో క్లీన్ చేసుకుందాము. అప్పుడు తల మెలమెల మెరుస్తాయండి, చాలా బాగుంటాయి. పది నిమిషాలు అయిందండి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకుందాము. ఎలా పోతుందో చూద్దాము. ఫస్ట్ మగ్గు క్లీన్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో. ఈజీగా క్లీన్ అయిపోయిందండి, చాలా బాగా క్లీన్ అయింది. కౌంటర్ని క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టూల్ క్లీన్ చేసుకుందాము. చూడండి, ఇక్కడెక్కడన్నా కొంచెం పోలేదనుకోండి, ఈ గ్రీన్ దాంతో కొంచెం అలా అనండి, అంతే, ఊరకనే పోతుందండి. ఎక్కడన్నా పోకపోతే ట్యాప్ కింద పెడితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. లోపల కూడా క్లీన్ అయిపోయిందండి. బకెట్ కడుగుతున్నానండి. చూసారా ఈజీగా ఎలా క్లీన్ అయిపోతుందో. చుట్టూ కడగాలి, ఈజీగా పోతుంది. ఒక చేతితో అలా అంటే పోతుందండి శుభ్రంగా.
అక్కడక్కడ పోలేదండి. ఇలా పోని చోట ఈ గ్రీన్ మ్యాట్ దాంతో ఇలా రుద్దితే చాలండి. అలా లైట్గా అలా రుద్దితే చాలు, ఊరకనే పోతుంది. బకెట్ అడుగున నీళ్లు నిల్వ ఉండటం వల్ల ఎక్కువ గారు పట్టిందండి. మళ్ళీ ఒకసారి లిక్విడ్ అప్లై చేద్దాము. ట్యాప్ని క్లీన్ చేస్తున్నాను. వాటర్ తెలిస్తే సరిపోతుందండి. టైల్స్ క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు షింక్ క్లీన్ చేస్తున్నాను. కౌంటరు, ట్యాపు, టైల్స్, షింక్ క్లీన్ అయినాయండి. చాలా బాగా క్లీన్ అయినాయి, చాలా బాగున్నాయి. స్టూల్ అండి, స్టూల్ కూడా బాగా క్లీన్ అయింది. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. బకెట్ చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో, చాలా నీట్గా క్లీన్ అయింది. చాలా బాగా క్లీన్ అయిందండి. మగ్గండి, మగ్గు కూడా లోపల కూడా బాగా క్లీన్ అయిందండి. ఈ మొండి మరకలన్నీ బాగా ఈజీగా పోయాయి, నీట్గా క్లీన్ అయింది. మగ్గు కూడా అన్నీ క్లీన్ అయ్యాయండి. మన చేతులు నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ అయ్యాయి. తలతల మిలమిల మెరిసిపోతున్నాయి. చాలా బాగా పోయాయండి మరకలు, ఈజీగా క్లీన్ అయ్యాయి. మీరు కూడా ట్రై చేయండి.